నల్లగుడిలో బసిరెడ్డి కొడుకు అబ్స్కాండ్ అయినాడంట. ఈడు చెన్నై కొడుక లేడే, అసలుకి ఆ బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండాది. మీరు పోయి వాళ్ళ ఊరు మీద పడి నలగరు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా? అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన్ రెడ్డి సార్ని కలుద్దాం స్వామి. అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేట్లే. నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా, ఆ కేసు సంబంధించిన బాధలే నేను పడతాను, మీరు వెళ్ళండి సార్. మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడ నరికారు నీలంబరి. ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు, ఎంత ఏడిచినా పోలేదు, చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు. కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు తగ్గిందది. విచిత్రం ఏంటో తెలుసా, ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటే. అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్లా కనిపిస్తుంది. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నీలంబరి. ఇది నేను వినాల్సిన టైం, అరవింద చెప్పాల్సిన మనిషి. ఇగో అబ్బాయిలు, ఈ ఇల్లు నీది కాదు, నీది కాదు, కోర్టుది. కోర్టుదా? దేఖా దేఖా 70వ వాయిదా. నీకు లక్కీ నెంబర్ కదా. బాలు, ఏంటా గొడవ? ఇది ఇట్లా నించొని చెప్తే తేలదండి. ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా, ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా. బ్రదర్స్. వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది. పంపకాల్లో గజం తేడా వచ్చింది. ఏ గజం నాకు హై, ఏ గజం నాకు హై 20 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. అలా గజం గురించి గొడవ. పద సాల్వ్ చేద్దాం. కోట్లు గిట్లేదు. బల్లెటోళ్ళండి బాబు. ఆ ఒక్క గజం మీద మా గురువు గారు 1000 గజాల స్థలం కొన్నారు. ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే. ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు, ఇక అవ్వదు కూడా. ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యయ్యో, పాపం ఇల్లు లేకపోతే ఎక్కడుంటారు? అయ్యో, దానికి ఏం లోట్లేదండి. ఆ బంగళా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద 2 రేకుల షెడ్లు ఉంటే అవి రెంట్కి తీసుకొని మరీ వచ్చారు. రెంట్ కా? పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు? ఆ పాత కారు, డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేశారుగా. అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి. ఆ కేసు మా గురుగారి సెంటిమెంట్. ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు. అమానులా ఓ గర్ ఖాళీ కరో సర్కార్ ఆతా జాओ జాओ. మీరు మారరా అసలు? డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీగా కానిస్టేబుల్ పెట్టండి. అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి, వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా? ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్య రా. చిన్నయ్య చిన్నయ్య అవి నాకు చిన్న పనుంది, నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. ఒక్క నిమిషం. ఆర్డర్ ప్లీజ్. వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వేదో తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా? అట్నే అనుకోని
కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనపడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సిన్నయ్య. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు. కళ్ళు కనపడలేదు రా నాయి. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా ఓ మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు వాళ్ళ గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం అనలేక మనమండి కదా. అది మార్చుకుందామనే, పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేనమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే ఎట్ట స్వామి? నోరు జాడడం చిన్నయ్య, బంధించు. చిన్నయ్య, సారీ బ్రదర్. ప్రతి మనిషి బాంబు సన్నా, ఊరికే పేల్చకండి. లే, ఇక్కడంతగా నచ్చినట్లేదు, దారిలేదని తినిపోండి. అమ్మెట్ట ఉంది, ముసలిది బాగానే ఉంటుందిలే, మొండి పేణం. ఓ సన్నా, అయ్యా రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 బో. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకు మీద నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు. మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి. కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేసావయ్యా అని అడగగానే అయ్యో నాకేమిస్తారండి అని మన బాబు చెప్తాడు, చూసావు? అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తుంది. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు. వెళ్ళి మీ రెండు ఒకరు అడుగు, ఎరగదీస్తే. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది, చూసావా? అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళిదాన్ని అడుగు. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా? మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా? నేనా? ప్లీజ్. ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవా, కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చోటు, ఒక కథ చెప్తా, రాసుకో. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి, బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర
పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కాని రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. నో యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించక్కర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెక్ పోస్ట్ కాడ కాపెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అంత లేసుగా సిక్తానా? వాళ్ళ కండుగా పెట్టబాలో నాకు మంచిగా తెలుసులే అప్ప. ఏమనిచ్చిరా? బుక్కరే సముద్రం ఏముండదు నీ కాడ? జొన్నకంకులు సారా? గురుగారు అయ్యా అయ్యా బాలరెడ్డి ఏమైంది ఆయన? పసివాముల నుంచి యంగముని సిద్ధప్ప, గోవల్చెరు నుంచి సోబు లాలప్ప, పూర్మల నుంచి సీనయ్య జక్కయ్య, పాండవ నుంచి హుసేన్ పీరావు గౌస్పషర్ రావాలా. వీళ్ళంతా ఏంటికి నాయనా? నారప్పరెడ్డి కొడుకు గొంతు కొయ్యాలా. యాడుండాడు నాయనా? ఈడు కావాలా? ఈడికి మనకు తెలుసు. వానికి చెప్పిన నారప్పరెడ్డి కొడుకు జాడ తెలుసు. అసోడికి ఇంతమంది ఏంటికి నాయనా? వీని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డి. ఏం మనం చాలమా? ఆ రోజు 50 మంది ఉన్నాం, చాలామా? వాడు కత్తి చీరని ఒళ్ళు లేదు, నెచ్చినోడిని మనిషి లేడు. ఆ బుద్ధువాడిని చూస్తా అంటే సాగు సొక్క లేకుండా తిరగన్నట్టు బాలరెడ్డి. అందుకే తరికలేరు కాడ వాని ఉమరు చూడడానికి కావాలా. వాడిని గుర్తుపట్టడానికి ఓబడం, మొట్టబెట్టడానికి వాళ్ళు కావాలా. ఆంథ్రోపాలజీ అంటే ఈజీ అనుకున్నా, కాదు. ఇది బయాలజీకి బాబు, సైకాలజీకి మొగుడు. మొగుడిని నేను చేస్తాడులే, ఆడు తొంట్లతో ఇచ్చేస్తావుగా. ఈవినింగ్ గుర్తు చేయి, నవ్వుతాను. రాఘవ, నా స్పెషలైజేషన్ ఎథ్నోసెంట్రిక్ స్ట్రగుల్స్.
అర్థం కాలేదు కదా, అడుగు. అలా క్యూట్గా చూడకు. ఫ్యాక్షనిజం అని విన్నావా? ఊళ్ళకు ఊళ్ళు నరికేసుకుంటారు. అలాంటి ఫ్యాక్షనిజం ఉన్న ఊరు వెళ్ళాలి, అక్కడ జనాన్ని ఇంటర్వ్యూ చేయాలి, ఒక డాక్యుమెంటరీ తీయాలి. ఇవన్నీ 1 monthలో సబ్మిట్ చేయాలి. ఐ హావ్ ఎ సొల్యూషన్. పొమడోరు. పొమడోరు అర్థం కాలేదు కదా? అడుగు, అలా క్యూట్గా చూడకు. పొమడోరు ఇటాలియన్ లాంగ్వేజ్లో టొమాటో. ఇదొక టైం మేనేజ్మెంట్ టెక్నిక్. 25 నిమిషాలు తర్వాత అలారం ముగ్గుద్ది. ఈ 25 నిమిషాలు అటు ఇటు చూడకుండా కంప్లీట్ ఫోకస్తో ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయి. ప్లాన్ చేస్తే సరిపోదు, రాయి. పొమడోరో వర్క్డ్. ఏం చదువుకున్నావు నువ్వు? ఆంథ్రోపాలజీ అయితే కాదు. మీ ఫాదర్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి, నేను చూస్తే అనిపిస్తుంది. యు నో వాట్, మా నాన్నకు సిగ్గు ఎక్కువ. నిజం? ఎప్పుడన్నా మూడొస్తే మా అమ్మ గోరింటాకు పెట్టేవాడు. నెక్స్ట్ డే బయటికి వెళ్తే, ఏం రెడీ చేతులు ఎర్రంగా గందినాయని ఎవరైనా అడిగితే, రేతు కొరుకారంతో బొవ్వ తినాలే అమ్మే, చేతులు సేంగా కడుక్కోలే అని అబద్ధం చెప్పాడు. ఏంది రెడ్డే, మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మే. దొంగవి నువ్వు, దొరకవు. కాలేజ్ అయ్యాక మళ్ళీ రేపు కలుద్దాం ఇక్కడే, కానీ ఇలా. ఇక్కడ పేరేంటండి సార్? కాలేజ్ అటు, ఇటు స్కూలు. రేపు పెళ్ళే పిల్లలు పుట్టాకి వెళ్తారు కానీ. దానికంటే ముందు ప్రేమ పుట్టాలి నీలమ్మర్ గారు. అది పుట్టాలంటే పూలు కావాలి. ఇటేపు ఏమన్నావు? సిక్స్త్ సి ఎక్కడ? వెనక బ్లాక్ లో. దీనికే కుంగిపోతివి లే. ఏట సిక్కినారా ఓబా.
గురి తప్పలా తప్పించిన కంటపడ్డావా కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తావో బా. రా రా. సార్ 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 చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు. సార్ అడుగు రావట్లేదు సార్, సార్ అడుగు. పగని ఇడిచిపెట్టి కదారా పరాస్థానంలో బతుకుతా ఉండేది. పొలోమంట పోరు పల్లె నుంచి పట్నం దాకా తెచ్చినారే. కత్తులు పాలెగాళ్ల నుంచి పిండ్లోండ్ల దాకా తెచ్చినారే. ఓబా బసిరెడ్డి బిడ్డ లే బసిరెడ్డి. ఫైవ్ మినిట్స్. ఎందుకు రాలేదు? ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పు. ట్రాఫిక్ హెవీగా ఉంది, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఇలాంటి అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు. నిజం చెప్పినా నీకు అర్థం కాదవి. యు నో వాట్, ఒకరిని కావాలనుకునే ముందు అమ్మాయిలు చాలా ఆలోచిస్తారు రాఘవ. వీడు కాదు వీడు కాదు అని 10 మందిని రిజెక్ట్ చేసి ఒకడి దగ్గర ఆగుతారు. వాడిని కౌగులించుకుని కళ్ళు మూసుకోగానే మొత్తం ప్రపంచాన్ని షట్ డౌన్ చేసిస్తారు. కానీ మీరలా కాదు. చూసిన మొదటమ్మాయి దగ్గరే ఆగిపోతారు. ప్రేమించకపోతే చచ్చిపోతామంటారు. చేతులు కోసుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. అది ఒప్పుకునేదాకా 24/7 టార్చర్ పెట్టేస్తారు. సరే అనగానే కౌగులించుకుని ఆ అమ్మాయి భుజం మించి మిగతా ప్రపంచం చూడ్డం స్టార్ట్ చేస్తారు. నిన్న నా కళ్ళలో ఓకే కనిపించింది, ఇవాళ పక్కన పెట్టేశారు. 20 మిస్డ్ కాళ్ళు, 40 నిమిషాలు లేట్, అంతే. లేట్ కాదు, ఆ 40 మినిట్స్ నువ్వు నన్ను మర్చిపోయావు. నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో నేను ఆపింది. నేను నీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఐ డోంట్ లైక్ ఇట్. అవి నేను చెప్పే ఒకరిని ఇష్టపడడానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు. లైక్ ఎస్టర్డే. వదిలేయడానికి కూడా ఒక్కటే, లైక్ టుడే.
దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా పోవాలా. లే బాలరెడ్డి, ఆ వీర్రాఘవరెడ్డి సంగతి ఏం చేసినా? మనుషుల్ని పంపినా నాయనా. ఏమిట్లా పంపినావు అబ్బే? మన కారులో పంపినా నాయనా. యా నంబర్లో? 2222లో 4 రెండ్లు నాయనా. 4 రెండ్లు? యా మనుషులను పంపినావు? మొన్న నువ్వు చెప్పిండ్లా వీరా బాసా వాళ్ళనే. దీని అక్క ఏంద్రా ఇది సలుపుతాంది? ఆ పేరాంటికి ఫోన్ కలప. అట్నే నాయనా. హలో నాయనా. ఏమ్మా, నీ పెన్నుటి ఇంట్లో ఉన్నాడా? లేడు పెద్దయ్యా. మీ పని మీదనే చిన్నయ్య హైదరాబాద్ అంపుండ్లా ఏమై ఉండదయ్యా? భయపడే పనిలే, వానికేం కాలేదులేమ్మా. బాలరెడ్డి, ఓ తూరా హుసేన్ పీరాకు ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండదు నాయనా. మండు వేసంకి గొంతులు దిగితే ఎట్టుంటుందో తెలుసా? మచ్చలు పిల్లి ముఖం ముందుగా అంటేస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటుందో తెలుసా? ఓడు కత్తి ఇక్కడ దింపినప్పుడు నాకు అట్టా ఉండాది. వాడిని గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటా ఫోన్ కలిసలేదని చెప్తావేమ్రా? పెన్నెట్టి నీళ్ళు తాగలా? నా పిల్ల రూమ్ పాలు తాగలా? ఇక్కడ ఈడు పలకడం లేదంటే అక్కడోడు ఉడుకుతానంటే నేనే పోతా. వాడిని కన్నా చంపలేకపోతే కడాకి నా కత్తి కొనకైనా వాడిని నెత్తి రుచి చూపించుతా. ఈ పొద్దు సస్తే రేపటికి రెండు అంతే. పోయి దొరికిందాక ఎతుకుతా. ఎతికి దొరికితా నేను నరుకుతా. నరకు